ఓ 500 పీస్ ఏంటబ్బా సెంటు టేస్ట్ కरो దే ఏంది ఇది ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నారు. ఏంది ఇది మూన్ లైట్ క్లబ్బా అమ్మ ఏం బాలేదు. ఏదో సినిమాలో బొమ్మ పోతా కింద పడేస్తుంది చూడండి, కింద పడేసి ఊరి జస్ట్ అటు అంటించి పోయి వేరే మీద దుబ్బేస్తుంది. అటగా నేను కూడా తీసుకొని ఒకటి పలగొట్టేసి ఇని మీద దుబ్బేస్తా. క్యా హోగా సైద్ భాయ్? ఓ సై ఏ 500 ఫీల్స్ గైస్ సెంటు 150 రూపాయలు అంతే. ఇది ఒకటొకటి ఎన్ని సెంట్లే. టెస్ట్ కోసం వచ్చేసి అన్నీ కొనేసి నేను ఇది కొనేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కొనేసినాముగా వెళ్ళిపోతున్నాం బిల్ కౌంటర్ దగ్గర. ఇదే అనమాట, ఇలాంటిదే స్టాండ్ కావాల్సింది మా కోటలోని. ప్రజెంట్ అయితే ఒకసారి మా కోటి ముసలి ఫోన్ చేసి కనుక్కోవాలి. రకరకాలు ఉన్నాయి ఇక్కడ, కనుక్కుందాం. ఓకే మాన్యువల్ ఉందన్నమాట. ఈ మాన్యువల్ చూసుకుంటూ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి అయిపోయింది ఫైనల్గా. ఇది వచ్చేసి నా కారు కదా చూడండి, అసలు దుమ్ము కూడా ఎక్కువ లేదు. ఎందుకంటే నేను వారంలో 2 మాటలు అడిగేస్తా. ఇది చూడండి, మా ఫ్రెండ్ కానీ దుబ్బు ఉంది ఇది కారు. వాళ్ళ బాబా వానికి ఒక మాట గురించి చెప్పడు ఈ కారు అడిగడానికి, కానీ మళ్ళీ వాళ్ళ బాబా ఏమో వానికే సపోర్ట్. వాడు పంచోడు పని ఎక్కువ బాగాస్తాడంట. అదే పని ఉంది మాటలతో. యూపీ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు మాటలతో అబద్ధాలతో చెల్లుతారు అనమాట వాళ్ళు ఎక్కువ. మనమైతే కష్టపడతాం. మనం ఏంటంటే చేసి చూపిస్తాం, వాళ్ళు ఏంటంటే చెప్పకుండా మాటలతో బతుకుతారు వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి నా స్వాగతం. పొద్దు నేను స్కూల్కి అయితే బయలుదేరుతున్నా. అమ్మా నిన్న మొన్న హాలిడే, డైరెక్ట్ ఈరోజు స్కూల్ స్టార్ట్ అయింది. ఇది చూడండి, నిన్ననే బండ్లు అడిగినాం. నిన్ననే మొత్తం బండ్లని అడిగినా నావి. నిన్న నైట్ వాన పడి మొత్తం కారం చూడండి కబ్బు అయిపోయింది. మళ్ళీ అడగాల్సింది ఇవి. ఈరోజు మళ్ళీ అడగాలి కార్లకి, తప్పదు. టైం చూసుకుంటే 6:38. ఒక పక్కన స్కూల్ వసుకొని వచ్చింది చూడండి. ఇంకా స్కూల్ రోడ్డుకి అయితే వెళ్ళిపోతాం. అలా బండి కొని తీసుకొని వచ్చి ఇంటి ముందర అయితే పెట్టేసిన. మా ఫ్రెండ్ వాళ్ళు రెడీగా ఉన్నారు బండి పెద్ద పిల్లల కోసం. నేను వచ్చేసి చిన్న పిల్లల కోసం, వాళ్ళు వచ్చేసి పెద్ద పిల్లల కోసం. వాళ్ళ పెద్ద పిల్లలను డ్రాప్ చేసి వస్తారు, నేను చిన్న పిల్లలను డ్రాప్ చేస్తాను. అయిపోయి వాళ్ళకన్నా నేను వస్తాను. ఎందుకంటే నా స్కూల్ ఇన్ని ఉంటుంది, జమయాకన్నీ ఉంటుంది. ఫాస్ట్గా వచ్చేస్తా. రావడం ఇంకా దుప్పటేసుకొని బండి ఉంటా అంతే. టైం చూడండి, ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. ఇంకా రాలే పిల్లవాళ్ళేమో. ఒక పక్కన సూర్యుడు కూడా వచ్చిండు పొద్దున్నే. 7 పైన వచ్చారు మ్యాక్సిమం ఇల్లు డైలీ. కార్లో పెట్రోల్ చూడండి 1కి వచ్చింది. పట్టియాలి ఈరోజు, మా బాబుకి చెప్పి మరీ పట్టియాలి. ఇప్పుడే పిల్లవాళ్ళని దించేసినాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే మా కోటి ముసలి ఫుల్ డ్యూటీ చెప్పిండు. కార్డు ఇచ్చిండు అనమాట. మాకు దగ్గరలో నాదా ఆడ ఎగెళ్ళ మాల ఉంది కదా, ఆడికి వెళ్ళేసి అది ఒకటి స్టాండ్ కొనుక్కొని రావాలంట అన్నట్టు. ఇప్పుడే మా కోటి ముసలి 14 డబ్బులు ఇచ్చి, మీరు 3 టిఫిన్ తెచ్చుకోండి, టిఫిన్ తీసుకొని నాకు చేంజ్ తీసుకున్నా, నాకు డబ్బులు కావాలంటుంది. సరేలే అని చెప్పిన. ఆమెకు అన్ని దినాలు కావాలంట. ప్రజెంట్ అయితే మనం వెళ్ళేసి టిఫిన్ తీసేసుకొని, టిఫిన్ తినేసిన తర్వాత మాల్కి వెళ్ళి మా కోవిడ్ ముసలాం అదొక స్టాండ్ ఇప్పింది అనమాట. వీడియో ప్లేస్ చూడండి. ఆమె రూమ్లో ఇరిగిపోయిందంట, అలాంటిది కావాలంట ఆమెకి. సరేలే తీసుకొస్తానని చెప్పిన. నేను వాడు దుబ్బడేద్దాం. పోయి తినాలు పరోటా చేసినాం మొత్తం దగ్గరికి. వెయిటింగ్ మన ఆలు పరోటా కోసం. పోయి 3 ఆలు పరోటా. 3 ఇంకా మన ఆలు పరోటా 3 గుడ్లు లాగిచ్చాడమే. వెళ్తున్నాం. ప్రెజెంట్ అయితే మా ఫ్రెండ్ వస్తున్నాడు అనమాట, దుబ్బోడు నాకు తోడుగా. అంటే ఆడ అది అరబిక్ ఎందుకు మాట్లాడి, మనకు అరబిక్ ఎందుకు రాదు కదా. సో అది ఒక స్టాండ్ అనమాట. అది బట్టలు ఆరేసుకునేది, బట్టలు తగిలించుకునేది, ఆరేసుకునేది తగిలించుకునేది. సో అలాంటిది కావాలంట. అక్కడికి వెళ్ళి మళ్ళీ మా కుటుంబ ఆయన ఫోన్ చేయడం బెస్ట్ నాకు తెలిసి అందులో. ఎందుకంటే ఏ రిస్క్ ఉండదు మా కుటుంబ ఆయన ఫోన్ చేస్తే. ప్రజెంట్ అయితే కార్లో పెట్రోల్ కూడా లేదు. ఒకే ఒక్క పాయింట్ ఉంది చూడండి. ఫస్ట్ అయితే చక్కగా పెట్రోల్ బంక్ వెళ్ళిపోయింది. పెట్రోల్ బంక్ వెళ్ళిపోయి పెట్రోల్ తీసుకొని వెళ్ళిపోతాం. ఓకే వచ్చేసినాం పెట్రోల్ బంక్ దగ్గర. 2 దినాలకి మా కుటుంబ ఆయన ఎప్పుడు కూడా ఇచ్చేది. ఓకే ఈరోజు మనం డబ్బులు మళ్ళీ అడగాల్సిన అవసరం ఏం లేదు.
చెప్పేసిన 2 దినాలకు వచ్చేసినాం. ఇదే మా కోవిడ్ స్వామి చెప్పిన మాల్. దీనిలోకి వచ్చేసి 2nd ఫ్లోర్ అంట. లోపలికి వెళ్ళేసి అది బట్టల స్టాండ్ ఎదుగు ఆడాలి. ఇంతకుముందు నేను ఒక కోవిడ్ ఆమె గుద్దింది అది ఆడే అనమాట. 89 మళ్ళీ ముందర ఎగ్జాక్ట్గా ఆమె ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి కారు మీద పడేది. నాది మిస్టేక్ ఉంది, ఆమె మిస్టేక్ ఉంది, ఇద్దరు తిన్నాడు. నేను కూడా తినా కదా, తప్ప నాది. చిన్న లోపలికి ఎక్కడో 2nd ఫ్లోర్ అని చెప్పింది. ఆ దర్శనంలో ఆడుంటుంది. ఈ జూన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. అది చూడండి, అది ఎనికి రివర్స్ వస్తుంది. నేను చూసుకోలే. ఏదైనా సక్కం కదా, యారో వరకు ఉన్నాయి. అవి ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. మేము ఆ రాంగ్ రోడ్లో పోయినాం. అది ఈయనకి తిరుగుతుంది అనుకున్నా. ఫ్యాషన్స్ అన్ని బట్టలు ఉన్నాయి ఇక్కడ. ఇదే ఇక్కడేనా మా కోసం చెప్పింది? అది తెలియదు. బట్టలన్నీ చాలా లో ప్రైస్ ఉన్నాయి ఇక్కడ. నిజంగా చాలా తక్కువ ఉన్నాయి. మేము ఎప్పుడు దానికి వెళ్తాను. మేము దానికన్నా చాలా తక్కువగా ఉన్నాయి బట్టలు. టీషర్ట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ తక్కువగా ఉన్నాయి. చాలా పిల్లవాళ్ళకి ఇవ్వవు. ఈసారి మా అన్న కొడుకులను తీసుకుని వెళ్ళడానికి ఇటు వచ్చి తీసుకుంటే చూడండి ఎంత బాగుందో. అలాంటివన్నీ షాపింగ్ చేసుకోవడానికి ఇటు చేసుకోవచ్చు. ఆల్డోర్ అమ్మాలి ఇది. ఏకి వెళ్ళాలని మా ఏరియాలోని. బ్యాంగిల్స్ అన్ని రకరకాలు ఉన్నాయి. రంజాన్ వస్తుంది ఇప్పుడు చూడండి, కోవిడ్ ఫెస్టివల్ వస్తుంది కదా, ఇలా కోవిడ్ వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ బట్టాయి. టాయ్స్ ఉన్నాయి ఇక్కడ. నాకు వాడికి చుక్కలో పడుతున్నాయి. ఈ కిందకి దిగడం ఎక్కడ ఇయ్యంది. ఇది ఒకటి పైకి పెట్టింది, ఇక్కడ ఒకటి కిందకు ఇచ్చేది. ఇంతసేపు ఇద్దరం తిరిగి పెట్టినాం. ఈడ దొరుకుతాయండి అవి. ఇదే అనమాట. ఇలాంటిదే స్టాండ్ కావాల్సింది మా కోటలోకి. ప్రజెంట్ అయితే ఒకసారి మా కోటి ముసలాయన ఫోన్ చేసి కనుక్కోవాలి. రకరకాలు ఉన్నాయి ఇక్కడ, కనుక్కుందాం. ఓకే, ఏమంటారు? కోటి ముసలాయనకు ఈ స్టాండ్ ఓపెన్ చేసి చూపించినాం అనమాట. ఇది ప్రజెంట్ అయితే ఇది మళ్ళీ వేరే కొత్త తీసుకొని పోతున్నాం ఇద్దరం కలిసి. ఏసీ పక్కడం న్యూ పోతున్నాం బిల్లేబీనికి. చలో ఏడండి మొత్తం అన్నీ. ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి అన్నీ ఎక్కడ చూసినా అన్నీ వెళ్ళి సంబంధించినవి ఉన్నాయి. ఇటువంటి బ్యాండేజ్లు నాకు చలో చలో. ఇక్కడ చూడండి అన్ని ప్లాస్కులు ఇలాంటివి చాలా తక్కువ రేట్లకే ఉన్నాయి. ఇవన్నీ మంచి మంచివి డిజైన్లు. చూడండి 10 దినాలు అంటాయి. ఓడి అమ్మో, పూరా కోవిడ్ సామానే, పూరా కోవిడ్ సామాన్. చూడండి గ్లాసులు బాగున్నాయి. గవ్వా చేయడానికి కిలో. ఓ 500 రూపీస్ అంటబ్బా సెంటు. టేస్ట్ కरो. బే ఏంది ఇది? ఇక్కడ ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నారు. ఏంది ఇది? మూన్ లైట్ క్లబ్బా? అమ్మ ఏం బాలేదు. ఇది अच्छा है ये ఘాటే మావాడు ఫ్రీగా వచ్చేది వదలడు. ఇవన్నీ 500 ఫీల్స్ అంటే అట్నే ఉంటాయి. 500 ఫీల్స్ గైస్. సెంటు 150 రూపాయలు అంతే. ఇది ఒకటొకటి ఎన్ని సెంట్లే. మంచి కాస్ట్ ఇది. ఏదన్నా ఓపెన్ చేసుకో, ఏది పడితే అది కాదు. వాడు కొడతాడు చూస్తున్నాడు. ఇది మన ఏం హాట్ ఉంది, కూల్. అది బాగుంటుంది. మల్లెపూలు అది చాలామంది కొనుక్కోవచ్చు అంటారు కోవిడ్ నుంచి. చాలాసార్లు చూసాను నేను. ఇది ఎంతమంది కొనుక్కోవచ్చు అంటారు. ఇది ये ओपन करो, ये दिखाओ, ये ओपन है, देखो दिखाओ, ओपन करो, ओपन ओपन खुला। देखो देखो, ये अच्छा नहीं है, ये मारा ना मैं। वो नहीं है, हाँ वही है, वही है, वही है, ये रहा। हाँ सही है।
एक मिनट देखता हूँ, मारो रुको। हाथ पे मारो वही है। हाथ में नहीं है। हाँ सही है वो कार भाई, देखो देखो। हाँ एक नंबर है। చూడండి చిన్న చిన్న డబ్బీలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న డబ్బీలు. 500 ఫీల్స్ ఇది కూడా, ఇవన్నీ కూడా 500 ఫీల్సే. దీంట్లో రకరకాల ఏంటన్నా వేసుకొని పెట్టుకునే ఎందుకు చిన్న చిన్నవి. ఇవి కూడా అంతే 500 ఫీల్స్ 500 ఫీల్స్ 500 ఫీల్స్. మనం చూద్దాం ఇంకా మన ఇంట్లోకి ఏమన్నా సరుకులు అలా అడిగితే మనం ఇక్కడ సాక్స్లు కూడా ఉన్నాయి, పిల్లోలు ఉన్నాయి. అది చూడండి మొత్తం రంజాన్ సంబంధించిన ఫెస్టివల్ సంబంధించిన ఇవన్నీ. బా నిజంగానే అబ్బా, ఈసారి షాపింగ్ వస్తే ఇంకా మమ్మల్ని ఇంటికి రావాలి, అన్నీ కొనేస్తుంది మా అమ్మ. ఇంటికి పార్సల్ వేసేటప్పుడు మేము కొద్ది రోజులు ఇంటికి పార్సల్ సెండ్ చేయాలి మేము కూడా. అన్నీ ఇక్కడికి వస్తే బాగుంటాయి. బొమ్మలు కూడా బాగున్నాయి, చెక్కతో చేసినాడు ఇవన్నీ చెక్కతో చేసినారు. రేట్ లేదు ఇక్కడ, ఇదో రేట్ ఉంది 950 ఫీల్స్, అంటే దినార్ తక్కువ ఉంది బొమ్మలు ఇవన్నీ. ఇట్లా హ్యాండ్మేడ్వి తీసుకుంటే బాగుంటాయి అన్నమాట చూసేకి. ఇవన్నీ హ్యాండ్మేడ్వే. బాగున్నాయి కదా, చూడండి ఎంత బాగుందో. ఎవరికైనా గిఫ్ట్ అందుకు ఇవ్వాలనుకుంటే సూపర్గా ఇవ్వచ్చు. బాగున్నాయి కదా బొమ్మలు. ఏదో సినిమాలో బొమ్మ పోతా కింద పడేస్తుంది చూడండి, కింద పడేసి ఊరు జస్ట్ అటు అంటించి పోయి వేరే మీద దుబ్బేస్తుంది. అటగా మనం కూడా దుబ్బేయాలి. అటగా నేను కూడా తీసుకొని ఒకటి పలగొట్టేసి ఇని మీద దుబ్బేస్తా. క్యా होगा सैयद भाई? हाँ वो सही है, यही है। हाँ नंबर। हाँ ये भी 500 फील्स है। ओपन करके देखा, देखो ओपन बाटल भी अच्छी है। हाँ बांधे थी 500 फील्स అంటే 500 फील्स सही है भाई. फर्स्ट कोट का ले लो, एक ले लो, डाल दो बुड्ढा के पैसा में. बुड्ढा 100 फील्स 50 फील्स कोर्स है ये गांड मार ले. మా కోవిడ్ ముద్ర అయినా 100 ఫీల్స్ 50 ఫీల్స్ అడుగుతాడు. 500 ఫీల్స్ అంటే కష్టం అంటున్నాడు. बोलता है पैंट खोलो इधर 500 फील्स पूरा करता है. ऊद अंडा ఇది ऊद मैं लेना एक नया. बोलो नया ले ले वो भी सही रहता है. కొనుక్కుందామా మనం ఒకటి. देखो सर ఓకే ले लो ये. इधर कुछ पूछूं ये नहीं ये लेता मैं. वो ले ले अच्छा है. ఇది తీసుకున్నాం మనం ఊद అంటే ఇది చూద్దాం. కానీ నేను కేఎస్ వాడతా, మన దగ్గర కేఎస్ మన ఫేవరెట్ బ్రాండ్ ఉంది కదా. ఏ క్యా है ये ఎంత బాగుంది, यही तो वो था. ఎంత బాగుంది ఇది బాటిల్ చూసేకి. वो लेडीज़ का गिफ्ट देने के लिए सही है. हाँ ये क्या है, ये लोग लगेगा यूथफुल ये देखो ये सब बराबर रहता है. ये सही है ले. वो ऊद की अलग ही बात रही. डालता हूँ बुढ़ा के पैसा में. तुम डाल सकते हो. नहीं है भैया, मैं बुढ़ा का ड्राइवर है ना, डालता हूँ मुश्किल नहीं है. खोलो नया वाला खोलो. हाँ कैमरा खाली वाले खोलो फर्स्ट खोलो. ये क्या है, फार्म होम. फोन होम वही है वाला ये है. देख इधर वो नहीं है. हाँ हाँ फैमिली है. एक्सेस दूसरी बोतल वो మనం ఇది పక్కన ఇది మంది. नहीं होता है ये बोतल का फर्क रहता है. देखो कैसा है वो. ये लो. वाह माशाल्लाह एक नंबर है देखने के लिए एक नंबर है, लगाने के लिए लंड नहीं है. ఇప్పుడు వచ్చి
ఇప్పుడు వచ్చి డబ్బులు కట్టాలా? पानी पानी भर रहा होगा इसमें। देखने के लिए पानी सही है। पानी है नीचे अंदर। हाँ। अंदर से देखेगा तो ओके इधर इधर है बाटिल से है पूरा बड़ा देखो ये बाटिल कहाँ है ये बाटिल को निकाल लो ये ना। ये भी ऊद है वो सहीद भाई ये भी ऊद है ये देखो हाँ ऊद है और ये भी देखो ये निकाल ये वो भी देखेगा। अन्नी पिक्తున్నాడు माडा तो ये है ना ये इधर डेमो फोटो फोटो छोड़ रहा ये सही है ఇది బాగుంది ఇది ఇది ये भी देखना हाँ, ये भी देखेगा। ये दी टी रोज वही है वो निकाला था। है ये कहाँ है देखो टी रोज इधर ही था। इधर यही है हाँ हाँ ये ये हाँ ये सही नहीं है करा था सही नहीं है। वो ये भी ऊद है ये सही है ये सही है। ये देख ఇది బాగుంది ये ना ये दोनों सही है ये सही है ये सही है ये सही है ये भी सही है वो भी सही है भाई ये वाले लूँगा मैं तो। ये हाँ नया वाला नया निकाल लूँगा। हाँ ले लो फिर एक दो ले लो अबे हाँ हाँ गुड నేను ఇది ఒకటి తీసుకుంటాను कर दूँगा कम भी कर दूँगा पूरा लेता है पकड़ो पूरा हाँ ले लो మా వాడు అన్నీ కొంటున్నాడు ये नुस दिनार में इधर इधर ये ज्यादा का तो नहीं बहन के लिए इधर डालो पूरा नुस्खा ही है ना। हाँ पूरा नूस ही है पक्का ये इधर देखो 500 फिल से है ले लो पूरा अरे दोस्त गीस देने के लिए सही है दोस्त ले लो पूरा అన్నీ కొనేస్తాడు మా వాడు ఎంజాయ్ పండుగ అయ్యో 3 दिनार का हो गया। हाँ ये ना और चाहिए ये इधर ही है ले लो ये भी पैक ना है ये सही है ना सही है। ये नहीं ये पुलाव ये कौन सा ब्रांड है हैं? ओके बस हाँ बाद में देखता है और माता ఓకే अतर संदल ना మా వాడు అన్నీ కొనేసాడు బస్ ఇంట్లో ఇవన్నీ టెస్ట్ కోసం అని ఇచ్చేసి అన్నీ కొనేసాడు నేను ఇది కొనేసుకున్నాను खुला ये था ना। नहीं है हाँ यही तो था यही तो था। नहीं चाहिए तो सारे बंदे हैं वो नहीं चाहिए था ले लो। हाँ ठीक है ये 6 ले लो हैं। हाँ ले लो 2 3 4 5 और 6 हैं। तो ये देखो टेप मार रखी बहन के लौंडे में हाँ खुले हुई हैं ये। अरे मुश्किल नहीं है सही है ఇవి ఇప్పుడు ఇవన్నీ కొనేసినాము వెళ్ళిపోతున్నాం బిల్ కౌంటర్ దగ్గర ले लो 6 गुल्ला 6 తీసుకున్నాడు పోయి బిల్ వేయించేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఓకే ప్లాస్ కూల్ చూడండి అన్నీ బొమ్మలు ఎంత బాగున్నాయో క్యాష్ కౌంటర్ దగ్గర వచ్చి బిల్ వేయించుకున్నాం బిల్ వేయించేసి ఇంటికి వెళ్ళిపోవడం ఇది మా కోవిడ్ ముసలైంది ఇది నేను వేపిస్తా బిల్లు నా దగ్గర కెనెట్ ఉంది కదా నా కెనెట్ ఆడ జేబులు ఉంది ఇది వచ్చేసి కెనెట్తో వేయాలి అవన్నీ వచ్చేసి మా వాడి సెంట్లు పర్ఫ్యూమ్లు ఇప్పుడు అన్నీ ఒకటే బిల్ వేయించాను నాది కూడా 500 బిల్స్ నేను ఇస్తా వాడికి అవన్నీ పర్ఫ్యూమ్లు మా వాడే కొనేసాను ఇంటికి ఎత్తుకొని ఎత్తుకొని వెళ్తాడు సాఫర్కి దోస్తుకు అందరికి ఇవ్వచ్చు మనం ఇచ్చారు కదా కాస్ట్లీ ఉండదు మీదేనా ఏలో మంది మన బిల్లు మనకి ఇది అన్న స్కాన్ ఇవ్వదులే మనం जी फतुरा
అయిపోయింది మొత్తం 7 దినార్ల 850 ఫిల్స్. పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. వాడు వెళ్ళిపోతున్నాడు. ఇవా అయిపోయింది. మనం ఇది కొనేసినాం. సిటీ స్టార్ అండి లోపల మొత్తం అన్ని. ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి రేట్లు ఇక్కడ నిజంగా అబ్బా, చాలా తక్కువ. బుక్కులు అన్నీ ఉన్నాయి. నేను డైరీ కొనుక్కోవాలి వచ్చి ఒకసారి. ఈసారి మళ్ళీ ఈసారి ఫ్రైడేకి వస్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే కూర్చో ఇక ఇది ఉన్నాయి. సలాం అలైకుం జైన్. ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఊదులన్నీ ఇవన్నీ. ఊదు కింద పోయి వాడు ఇవన్నీ కొన్నాడు కదా. కంసా 5 దినాలు ఎల్లా. वो टेस्टिंग पेपर है देखो. ये ఇది బాగుంది ఘాట్. ఓకే థ్యాంక్ యూ. మా వాడు అది ఇంటికి వెళ్ళి 10 దినాలు చెప్తారేమో ఒక్కొక్కరికి చెప్తాడు. ఇప్పుడు ఎనికి ఎత్తులో ఉన్నాం బండి. చలో ఇంటి దగ్గర వెళ్ళగలుగుతాం. ఓకే అయిపోయింది. మా వాడు టీ తీసుకొని కూర్చోండి ఇడికి. ఇంటికి ఏమైనా పట్టి తీసుకుందాం బండి కూర్చోండి. ఇక్కడ చూడండి ఎన్ని సెంట్ల కన్నా నా సెంటు నెంబర్ 1 సెంట్ ఇది. కేఎస్ కొత్త పొలం ఉంటుంది బ్రాండ్. సౌండ్ స్మెల్ అందుకు మార్నింగ్ చూపిస్తా వచ్చిన తర్వాత. కేఎస్ మన సెంటు టేస్ట్. ఆడ ఇప్పుడు అన్నీ 500 ఫీల్స్ కొన్నాడు కదా. ఇండియా పోయిన తర్వాత ఏమని చెప్తాడు తెలుసా? అందరితో 5 దినాలు 10 దినాలు చెప్తాడు. ఊదు అంటాడు. ఎందుకంటే ఊదు ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కడైనా కానీ. సో ఆడెందుకు తక్కువ ఉంది. అది నిజమే గాయస్. అది ఏదో అల్డోరా మాల్ అనేసి చాలా తక్కువ ఉన్నాయి అన్ని రేట్లు. నేను చూసినా చాలా గమనించాను. అన్నీ తక్కువగా ఉన్నాయి. బట్టలు గిట్టలు అందుకు చాలా ఉన్నాయి. చిన్నపిల్లలకి అందుకు సూపర్గా ఉన్నాయి. మా అమ్మ మేమందుకు అది ఏంది అది మాల్ పేరే వస్తలేదు. అల్నాసర్కి వెళ్తా అన్నాం డైలీ. నేను బట్టలు ఇది కూడా కొనింది కూడా అల్నాసరే. ఇది కొన్నది కూడా అల్నాసరే. అన్నీ అల్నాసరే ఉంటాయి. ఇది కూడా అల్నాసరే. ఇది అల్నాసరే. ఇది అల్నాసరే. అన్నీ అల్నాసర్లోనే ఉన్నా. ఆడ ప్రైస్ కొంచెం ఎక్కువనే ఉంటాయి అల్నాసర్లో. ఈసారి మా బట్ట తక్కువ ఇడి పిలుచుకోవాలి. చాలా తక్కువ ఉన్నాయి కింద. అన్నీ సరుకులు సామాన్లు ఏడు అన్నీ తక్కువ ఉన్నాయి. జస్ట్ 500 ఫీల్స్ అంతే. ఇప్పుడు చూడండి సెంటు అన్నీ కలిపి 500 ఫీల్సే. అన్నీ లో ప్రైసే. इनको एक बार पिला दो दोबारा गांडू नहीं बोलेगा. ఇంటి దగ్గర వెళ్ళగలుగుతాం. అయిపోయింది. ఇది ఎత్తుకొని వెళ్ళి లోపల ఇంట్లో 10 minutes ఇచ్చేస్తే అయిపోయాయి అనమాట. మా ఫ్రెండ్ వాడు పర్ఫ్యూమ్ బట్టలు తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు. ప్రెజెంట్ అయితే దీన్ని ఫిట్ చేయబోతున్నా. సేమ్ దీన్ని ఇట్లా తయారు చేయబోతున్నా. దీన్ని ఇట్లా దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇచ్చింది మా పని నుంచి ఇప్పుడే. అమ్మా దీని లోపల ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా ఫిట్ చేయాలని ఉంది ఇదే మనకు. చూద్దాం ఫిట్ చేసి కలుద్దాం. ఓకే మాన్యువల్ ఉందన్నమాట. ఈ మాన్యువల్ చూసుకుంటూ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి ఇది ఇట్లా అనుకో. ఇవి 3 చిన్నవి. ఇవి మెంటల్ అయిపోతుంది. ఇవన్నీ ఫిట్ చేసి కలుద్దాం గైస్. దీన్ని ఫిట్ చేసిన కింద గాళ్ళది. నెక్స్ట్ ఇవి 2 పెద్ద పైపులు ఈడ. ఇది ఏందున్నాయి ఈడ. ఇది ఏందుంది ఈడ. ఇవి పైన చూద్దాం. అయిపోయింది. ఇవి తీసేసిన. ఇప్పుడు ఈ రాడ్ ఫిట్టింగ్ చేయాలి. అయిపోయింది ఫైనల్గా. ఇది మనం తెచ్చిన శాండోను ఫిల్ చేసినాం. నేను కూడా వచ్చేసిన మధ్యాహ్నం స్కూల్కి వెళ్దామనేసి చిన్నపిల్లల తీసుకొని వచ్చేద్దామనేసి 12:35కి బండి పెట్టుకున్నా. స్టార్ట్ చేయలే ఇంకా. జస్ట్ కూర్చోను అనమాట. 12:40 స్టార్ట్ చేద్దామని చెప్పి. ఒక పక్కన అయితే
మొత్తం దుమ్ముగాలి వేస్తుంది అనమాట. మొత్తం దుమ్ముగాలి చూడండి, దుమ్ము ఎటుకి మొత్తం ఎట్టే పడుతున్నాయి బళ్ళు, మొత్తం దుమ్ముగాలి, ఎట్టు చూసినా దుమ్ము గాలి పడుతుంది చూడండి. బయటంతా దుమ్ము దుమ్ము ఉంది ఈరోజు, ఎందుకు ఆకలిస్తుంది బా. ఎట్ట ఖచ్చితంగా ఇది మొన్న మా కోడి సైన్ ఇచ్చిన బిస్కెట్ ఇలా ఇచ్చేస్తా. వాంట్ అంట, వాంట్ ఏం బిస్కెట్లో ఏమో. మా అమ్మల మేడం ఉంది, మా అమ్మని వచ్చి బయటకి ఇస్తారే ఉండే. సరే అది వచ్చేసి పైన మొత్తం నీట్గా మొత్తం అంతా సెట్ చేసిన అనమాట. ఎంత అంటే ఫస్ట్ ఎటు ఉంటుంది అనుకున్నా, కానీ అది ఈజీగానే నేను సెట్ చేసేకి. మా కోడి ముసైన అబ్బా అంట, క్వాలిటీ ఉందా ఇది లేదా అంట. మా కోడి ముసైన ఉంది అన్న, పర్లేదు 7 దినాలకి. 7 దినాలు అంటే దగ్గర 2000, 7 దినాల చేంజ్ ఉంది. అది 8 దినాలు దగ్గర అంటే 2000 రూపాయలు దగ్గర. అమ్మ బట్టలు యాడ్ చేసుకుని 2000 రూపాయలు పెట్టారు మా కోడి ముసైన. అది వీళ్ళ డబ్బుల్లో చూస్తే 7 దినాలేనా అనిపిస్తుంది, మనీ 9 రూపీస్ అయితే కనుక ఓయమ్మో అనిపిస్తుంది. వచ్చేసినాం స్కూల్ దగ్గర కూడా. పని మనిషి కూడా వెళ్తుంది పిల్లవాళ్ళని తీసుకోవడానికి, డోర్ కూడా తెరిచారు అంతే. ఇంకా ఒకవేళ పని మనిషి వచ్చేసి పిల్లవాళ్ళని ఏమైనా జమ్యాకి పిలుచుకోమని చెప్తుందేమో, పిలుచుకోమంటే లేని ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతుంది అంతే. చేలో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చాను, పిల్లవాళ్ళని డ్రాప్ చేసిన. నా కార్ ఆడ పార్క్ చేద్దాం అనుకుంటే స్కూల్ దగ్గర చూడండి వేరే వాళ్ళు పార్క్ చేస్తున్నారు అనమాట. సో అందువల్ల నేను వచ్చేసి పార్క్ చేయలే, ఈడే వెయిట్ చేస్తున్నా కార్ లోపలనే, టైం పడుతుంది. ఇప్పుడు కోవిడ్ అమ్మ చూసింది కదా, ఎంత సీరియస్గా చూసిందని నన్ను. ఆడ కార్ అది తీసేస్తే నా కార్ ఆడ పార్క్ చేద్దామనేసి వెయిటింగ్. నా కార్ ప్లేస్ అతను ఎవరో పార్క్ చేసిండు. అది స్కూల్ ప్లేస్ అనమాట యాక్చువల్గా, మనం పార్క్ చేసుకునే కాదు అది, జస్ట్ మనం ఇదే వెయిట్ చేస్తున్నాం పార్కింగ్ కోసం అంతే. ఆమె ఇప్పుడు కోవిడ్ మాట చూసేసరికి నాకు గుండెకాయలు జలక్కని, ఎంత భయపడినా అంటే ఎంత భయపడినా మాట అట్లా మాట చూసేసరికి. ఫ్రంట్ సైడ్లో నా కార్ ఆమె ల్యాండ్ క్రూజర్ ప్రైడ్ ఆమెది. అది చూడండి మా ఇంట్లో అది ఉంది కదా, అది ఆడ బట్టలు మనం ఇప్పుడు ఫిట్ చేసాను చూసినారు. అది మా ఇంట్లో పాత్ర వచ్చేసి పడేసాను చూడండి, అది ఇరిగిపోయింది ఆడ. సేమ్ అలాంటిదే, సేమ్ డిట్టు అలాంటిదే. అది ఇరిగిపోయింది అనేసి ఇప్పుడు ఇదేదో ఇంటికి ఫ్రిడ్జ్ అందుకు వచ్చినట్టుంది డెలివరీ ఇప్పుడే. మా బాబాలు మాకేం కాల్ చేయలే, కానీ ఇంకా వెళ్ళేమో డెలివరీ అని వచ్చారు. వచ్చి మొత్తం ఇంట్లోనే సెట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి మాకైతే పప్పు అన్నం వచ్చింది. ఈ 2 రోజుల తర్వాత సేమ్ మన ఇండియాలో ఉంటుంది పప్పు చూస్తే. టేస్ట్ ఇద్దాం ఎలా ఉందో. మన ఇండియాలో తినే ఫీల్ వస్తుంది. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. చూడండి నిన్న 2 చెంగులు కూడా వినందుకు బండి మొత్తం ఎట్లా అయిపోయిందో. నిన్ననే కార్లు అడిగినా మళ్ళీ ఈరోజు కొడుతున్నా. జస్ట్ ఈరోజు కడగలేదు కానీ జస్ట్ ఊరికి గుడ్డ వేసుకున్నాను అంతే. ఊరికి గుడ్డ వేసి అట్లా తుడుస్తున్నా, దుమ్ము పడింది అంతా. అంతా ఈరోజు దుమ్ముగా లేచింది అనమాట మొత్తము. అందువల్ల జస్ట్ ఊరికి గుడ్డ వేసి కడుగుతున్నా బండి. టెక్నాలజీ మామూలు ఉండదు మొత్తం. ఇది వచ్చేసి నా కారు కదా చూడండి, అసలు దుమ్ము కూడా ఎక్కువ లేదు. ఎందుకంటే నేను వారంలో 2 మాటలు అడిగేస్తా. ఇది చూడండి మా ఫ్రెండ్ కానీ దుబ్బు ఉంది ఇది కారు. వాళ్ళ బాబా వానికి ఒక మాట గురించి చెప్పడు ఈ కారు కడిగడానికి, కానీ మళ్ళీ వాళ్ళ బాబా ఏమో వానికే సపోర్ట్. వాడు పంచోడు పని ఎక్కువ బాగాస్తాడంట. అదే పని మాటలతో యూపీ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు మాటలతో అబద్ధాలతో చెల్లుతారనమాట వాళ్ళు ఎక్కువ. మనమైతే కష్టపడతాం. మనం ఏంటంటే చేసి చూపిస్తాం, వాళ్ళు ఏంటంటే చెప్పకుండా మాటలతో బతుకుతారు వాళ్ళు. దట్స్ ఇట్. అయిపోయింది. అక్కడ ఆ బండి కడిగేసిన, ఇక్కడ ఈ బండి కడిగేసిన వైట్ది. ఈ రెడ్ది ఉంది కానీ ఈ రెడ్డు దాని మీద ఏం వేయను. ఏమో గంది హే బే జూడెట్ అయిపోయిందో. నేను రాత్రి ముగ్గులో కడిగిందాను కారెట్ అయిందో, మళ్ళీ కడగాల్సిందే. ఇంకా అలా అక్కడి నుంచి రాగానే మనకు నైట్ ఫుడ్ అయితే వచ్చింది. ఇప్పుడే మా అమ్మ తెచ్చిపోయింది. ఇది వచ్చేసి చెనిక్కాయల కారం లెక్క ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఇది ఒక స్పూన్ సెటప్. దీని లోపల ఏమున్నాయో అమ్మా, ఓపెన్ అనేది ఇంత గట్టిగా ఉంటుంది. ఏంది ఇది? ఇది మా పని మనిషి ఇచ్చింది. ఇప్పుడు మా అమ్మ ఇచ్చింది అదో, అది అటు పక్కలది. ఇదేంది ఇది? ఇవి వచ్చేసి చికెన్వి. ఏంది ఇది? ఇది మా బాబాది నైట్ ఫుడ్ లేదు, నాకు ఇచ్చింది మా మేడం. ఇది ఓకే. దీంట్లో ఏమేముంది బా? ఇది మా అమ్మ ఇచ్చింది. ఇది మా కోటింట్లో వచ్చింది. అమ్మ ఓపెన్. మా అమ్మ చికెన్ రైస్ ఇచ్చింది. ఇది మన ఇవాళ నైట్ ఫుడ్ మా అమ్మ ఇచ్చింది. బస్ అల్లంగా మీద మా అమ్మ ఇచ్చింది. హీట్ చేయమని అడుగుదామా మా అమ్మని, తనుతుంది ఇప్పుడు పనుకోండి పోయి. మా అమ్మ టైం ఎక్కువ అయిపోయింది అనమాట. 2 బాగున్నాయి.
కుమ్మిడుతాం. ఓకే, అండ్ అలానే నేను ఇక్కడితో ఈ వీడియో తెలియజేస్తున్నా. ఈ వీడియో అనిపించి తప్పకుండా కమెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ఫుల్ వీడియో తగులుతాం. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్ చేయండి. ఓకే.